హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఢిల్లీస్ క్రిక్ ఇన్ఫో. సో ఇవాళ మన టీమ్ అనాలిసిస్ వచ్చేసరికి ఢిల్లీ గురించి ఉంటుంది. సో లాస్ట్ సీజన్ ఢిల్లీ ఖచ్చితంగా ఛాంపియన్స్ అవుతారు అని చెప్పి గట్టిగా అనుకున్నాను. బికాస్ ఢిల్లీ టీం వచ్చేసరికి చాలా గట్టిగా ఉంది. అక్షర్ పటేల్ చాలా బాగా చేశాడు కెప్టెన్సీ. అండ్ ఢిల్లీలో చాలా గట్టిగా టీం ఉంది అని చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే నటరాజన్ లాంటి ప్లేయర్ని కూడా బెంచ్లో కూర్చోబెట్టారు. సో నటరాజన్ లాంటి ప్లేయర్ బెంచ్లో ఉన్నాడంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత క్వాలిటీ లైనప్ ఉంది వాళ్ళకి అనేది. సో అంత క్వాలిటీ లైనప్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కొన్ని మ్యాచెస్ గెలవాల్సిన మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి పోవటం వల్ల, అండ్ ఒక మ్యాచ్ డ్రా అవటం వల్ల, ఎస్పెషల్లీ ధర్మశాలలో జరిగిన మ్యాచ్ ఒకటి ఉంది. సో అది డ్రా అయిందనమాట. అది నో రిజల్ట్ కింద తేల్చేశారు ఢిల్లీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. అండ్ మెయిన్గా ఢిల్లీ హోమ్ స్టేడియం అనేది ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్లలో జరగలేదు ఏ మ్యాచెస్ కూడా. ఢిల్లీ వెన్యూ వచ్చేసరికి వైజాగ్గా మార్చి వైజాగ్లో జరిగాయి మ్యాచెస్ అన్నీ కూడా. సో ఢిల్లీ ఖచ్చితంగా ఆ కారణం చేత కూడా మిగిలిపోయిందేమో ప్లే ఆఫ్స్కి వెళ్లకుండా అండ్ ఫైనల్ కప్పు కొట్టి ఛాంపియన్స్ అవ్వకుండా అని చెప్పేసి నేను అనుకున్నాను. అండ్ దిస్ ఇయర్ ఎస్పెషల్లీ దిస్ ఇయర్ వచ్చేసరికి ఢిల్లీ చాలా బాగుంది స్క్వాడ్. అండ్ ఆఫ్టర్ ఆప్షన్ చూస్తే కనుక ఇటు బౌలింగ్లో స్టార్క్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు, ముఖేష్ కుమార్ ఉన్నాడు, చమీరా ఉన్నాడు, లుంగిసాని ఇంగిడి ఉన్నాడు, కైల్ జెమిసన్ ఉన్నాడు, అండ్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. ఇటు ఆల్రౌండర్స్లో చూస్తే అజయ్ మండల్, అకీబ్దార్ ఉన్నాడు, మనకి నితీష్ రాణా ఉన్నాడు, విప్రజ్ నిగమ్ ఉన్నాడు, అశుతోష్ శర్మ ఉన్నాడు, అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ. అండ్ బ్యాటింగ్ సంగతి చూస్తే కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, పృథ్వీ షా, అభిషేక్ పోరల్, స్టప్స్, నిశంక, బెండకెట్ అండ్ డేవిడ్ మిల్లర్. సో చాలా బాగుంది, టీం అయితే చాలా బాగుంది. అండ్ కాంబినేషన్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఓపెనర్స్ ఉన్నారు, మిడిల్ ఆర్డర్ ఉన్నారు, ఫినిషర్స్ ఉన్నారు, అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. అండ్ ఇండియన్ ఆల్రౌండర్స్ ఉన్నారు ఎస్పెషల్లీ. సో యంగ్ టాలెంట్ చాలా ఉంది. సో ఇక్కడ బ్యాటింగ్ పరంగా చూసినా, బౌలింగ్ పరంగా చూసినా, ఆల్రౌండర్స్ పరంగా చూసినా అంతా కూడా ఒక బ్యాలెన్స్డ్ టీం లాగా ఉంది. స్టార్స్ లేకపోయినప్పటికీ టీం చాలా బాగుందని చెప్పాలి. అండ్ నా ప్లేయింగ్ 11 వచ్చేసరికి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్కి అంటే మంచి ప్లేయింగ్ 11 చూస్తే కేఎల్ రాహుల్ అండ్ నితీష్ రాణా ఓపెనర్స్గా వస్తే కరుణ్ నాయర్, స్టబ్స్, అభిషేక్ పోరల్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్ / అశుతోష్ శర్మ, అకీబ్దార్, మిచెల్ స్టార్క్, లుంగి ఇంగిడి. ఇది ఒక బ్యాటింగ్ టీం అని చెప్పొచ్చు. అంటే టాస్ గెలిచి బ్యాటింగ్ అనేది తీసుకుంటే ఈ టీం తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. అండ్ టాస్ గెలిచి బౌలింగ్ కనుక తీసుకుంటే దీంట్లో అభిషేక్ పోరల్ని తీసేసి కింద నటరాజన్ని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. లేదా విప్రజ్ నిగమ్ని కానీ అశుతోష్ శర్మని కానీ ఒకళ్ళని తీసుకుంటాం కాబట్టి ఒకళ్ళని ఇంపాక్ట్ ప్లేయర్లు యాడ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో టీం అయితే చాలా బాగుంది. ఈసారి లాస్ట్ టైం కంటే కూడా మంచి పెర్ఫార్మెన్సెస్ ఇవ్వాలి అని చెప్పి కోరుకుందాం. అండ్ అలాగే హోమ్ పిచ్చెస్ ఈసారి ఢిల్లీలో ఉంటాయి కనుక అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది వీళ్ళకి. అండ్ టీం చాలా బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి ఇది ఇంకో బలం అవుతుంది. సో ఖచ్చితంగా ఈసారి ఢిల్లీ ప్లే ఆఫ్స్కి రీచ్ అవ్వాలని అండ్ అక్షర్ పటేల్ క్యాప్టెన్సీలో ఫస్ట్ టైం ఢిల్లీ ఛాంపియన్స్గా నిలవాలని అండ్ ఢిల్లీకి లక్ కలిసి రావాలని ఈసారి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇదే నా టీం అనాలిసిస్ ఢిల్లీ గురించి. సో ఢిల్లీ టీం అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా లాస్ట్ వీడియో నేను పోస్ట్ చేసిన దానికి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది. సో ఫస్ట్ వీడియో కింద మంచి వ్యూసే వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అలా సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ చేయడంతో పాటు. సో మీరు ఒక లైక్ ఇస్తే కనుక ఖచ్చితంగా వీడియో బూస్ట్ అవుతుంది. సో లైక్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ ఢిల్లీస్ క్రిక్ ఇన్ఫో.